ధర్మవరం సీటుపై తెలుగుదేశం పార్టీలో పరిటాల శ్రీరామ్ గట్టిగా పట్టుబడుతున్నాడు. ఈ సీటు తమకే కేటాయించాలని లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈసారి లోకేష్ గారిని పరిటాల సునీత గారు మరియు పరిటాల శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి కూడా మీరు చెప్తేనే మేము ధర్మవరానికి వెళ్ళాం, ధర్మవరంలో క్యాడర్కి ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాం, ఈరోజు ధర్మవరాన్ని గెలిచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి స్థాయిలోకి తీసుకెళ్లడంలో పరిటాల శ్రీరామ్ గ్రౌండ్ వర్క్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమయంలో సీటు తనకే కేటాయించాలని చెప్పేసి లోకేష్ గారి దగ్గర ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే ఈ మరొక వారంలో సీట్ల సర్దుబాటు అయిపోయిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీ పేరు ఉంటుందని కూడా లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు. ఏది ఏమైనా కానీ ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో క్యాడర్కి పూర్తిగా సహాయ సహకారాలు అందించడంతో పాటు అలాగే క్యాడర్ని ముందుంచడంలో కూడా పరిటాల శ్రీరామ్ మంచి విజయాన్ని జోష్లో తీసుకెళ్లడంలో కూడా పరిటాల శ్రీరామ్ విజయం సాధించాడు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ కానీ ఒకవేళ ఈ సీట్ని అడిగితే ఏంటి అనేటువంటిది ఒక ప్రతిపాదన. ఎందుకంటే మొన్న మొదటి లిస్టులో రాప్తాడ్ నుంచి పరిటాల సునీతమ్మ గారిని ప్రకటించడం జరిగింది. ఇక ధర్మవరం ఈ సీట్ మీద ప్రకటించకపోవటాన్ని కొంతమంది పొత్తులో భాగంగా బీజేపీకి సీట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్న సమయంలో పరిటాల శ్రీరామ్ ఈ సీట్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు. అలాగే ఆయన సతీమణి గారు కూడా ధర్మవరంలో ప్రచారాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క ప్రచార పర్వంలో ముందుకు దూసుకెళ్తున్న సమయంలో ఆయన లోకేష్ గారిని కలవటం అనేది ఒక ఆసక్తికరమైన విషయం అనేటువంటిది ధర్మవరం నడుస్తుంది. ఒకవేళ ధర్మవరం సీటు తనకు కేటాయించకపోతే మరి రాప్తాడ్లో ఆల్రెడీ పరిటాల సునీత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మరి అక్కడ ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఎందుకంటే మీరు చెప్తేనే మేము వెళ్ళాం కాబట్టి ఈరోజు నేను అందరి మీద సవాల్ చేశాను, దాన్ని ఒక ప్రెస్టేజ్ విషయంగా తీసుకున్నాను. అలాగే క్యాడర్ కూడా పరిటాల శ్రీరామ్ రావడం ద్వారా మేము బయటకు వచ్చాము, ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిన స్థాయిలో ఉంది కాబట్టి అలాంటి శ్రీరామ్ గారికి ఈ సీట్ కేటాయించాలి అని చెప్పేసినటువంటిది గట్టిగా అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ఈరోజు రాప్తాడ్లో జరగబోయేటువంటి రా కదలిరా ప్రోగ్రాంలో కూడా పరిటాల శ్రీరామ్ గారు అలాగే సునీత గారు మరొకసారి పెద్ద ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి ఈ ప్రతిపాదన మళ్ళీ తీసుకురాబోతున్నారు. ధర్మవరంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉండబోయే అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనేటువంటిది క్యాడర్కి ఒక స్పష్టమైన సంకేతాలు పంపించాను. ఇప్పుడు ఎన్నిక తగ్గితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి పరిటాల శ్రీరామ్ శిబిరాలలో ఒక అంతర్మదనం పడుతున్న పరిస్థితి. అందుకనే ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి లేదంటూ ఎన్నికల్లో ముందు అభ్యర్థులను ప్రకటించకపోయినా శ్రీరామ్ గారు గ్రామాల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నారు. అలాగే వారి సతీమణి గారు కూడా మహిళలతో పాటు కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఇంకొక 4-5 రోజుల్లో ధర్మవరం సీటుపై ఒక స్పష్టత రాబోతుంది. ధర్మవరం సీట్ నుంచి పరిటాల శ్రీరామ్కి కేటాయిస్తారా లేకపోతే పొత్తులో భాగంగా బీజేపీకి ఏమైనా కేటాయిస్తారా అనేటువంటిది ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక సెన్సేషనల్గా తెరదించబోతున్నారు. అట్లాగే లోకేష్ గారు కూడా ధర్మవరం సీటు శ్రీరామ్కి ఇవ్వటానికి సానుకూలంగానే ఉన్నారు అనేటువంటిది కూడా పరిటాల వర్గీయులు ధర్మవరంలో ఆయన శిబిరంలో నడుస్తున్నటువంటి టాక్.